నమస్తే, వెల్కమ్ టు లియో. ఈ వారంలో రిలీజ్ అయినటువంటి ఒక సినిమా కుబేరా. అయితే పేరుకు తగ్గ కలెక్షన్స్ కొల్లగొట్టిందా లేదా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అది ఏపీలో కావచ్చు తమిళనాడు కావచ్చు. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కుబేరా చాలా అంచనాలతో వచ్చింది. అది కాక చూస్తే ఇద్దరు మల్టీ స్టార్స్, పక్కన అక్కినేని నాగార్జున గారు అయితే మరో పక్కన ధనుష్. సో ఒకళ్ళు టాలీవుడ్, ఇంకొకళ్ళు తమిళ్. సో మొత్తానికి రెండు స్టేట్స్ లో ఎలా ఉంది కలెక్షన్ అంటే ఏం చెప్తారు? అంటే కుబేర్ అనగానే కుబేర్లు అవుదామని చేస్తారు ఎవరైనా. ఇలాంటి పాన్ ఇండియా స్టార్లను పెట్టుకుని మనం కుబేర్లు అవుదామని చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు కుబేర్లే నిర్మాతలు ఎట్టాగు. కాబట్టి ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు తెలిసిందే కాబట్టి ఆల్రెడీ కుబేర్లే వాళ్ళు ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే. మరి ప్రేక్షకులు ఇచ్చే డబ్బులతో కూడా కుబేర్లు అవ్వాలి. కానీ చూసుకుంటే నిన్న థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకుంటే చాలా డల్ అయితే ఉంది. 37% మనకి ఏపీలో ఆక్యుపెన్సీ ఉంటే తమిళనాడు అయితే 24% కూడా లేదట. అట్లా ఉంది పరిస్థితి. ఆక్యుపెన్సీ చాలా దారుణంగా ఉంది. నిన్న ఓవరాల్గా వన్ డే కలెక్షన్ చూసుకుంటే లెక్క పెడితే 13 కోట్లు వచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నాయండి. సో ఓవరాల్ చూసుకుంటే సినిమా సంబంధించిన డైరెక్షన్ మాత్రం శేఖర్ కమ్ల గారు చేశారు. గతంలో తను తీసినటువంటి అన్ని సినిమాలు కూడా ఒక మాక్సిమం హిట్లు అనేది చూసుకోవచ్చు. సో శేఖర్ కమ్ల గారి సినిమాకి సంబంధించి తన మార్క్ కనిపించిందా లేదా సినిమాలు అంటే ఏం చెప్తారు? సినిమాలో శేఖర్ కమ్ల గారి మార్క్ కనిపించింది. మనం అనుకున్నాం ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఆయన మార్క్ కనిపించాలి కదా, కలెక్షన్స్ పరంగా కూడా కనిపించాలి. నిన్న ఇప్పుడు ధనుష్ సినిమాల పరంగా చూసుకుంటే ధనుష్కి రాయన్ సినిమా 16 కోట్లు కలెక్ట్ చేసినారు ఫస్ట్ డే. ఈ సినిమా 13 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఇద్దరు హీరోలు ఉన్నా, రష్మిక లాంటి హీరోయిన్ ఉన్నా కానీ 13 కోట్లే వచ్చింది. అంటే మరి రాయన్ సినిమా మరి అంత ఎలా కలెక్ట్ చేసింది అంటే ఎవరి లోపం ఇది అనేది లెక్కలోకి వస్తుందండి. అంటే థియేటర్ ప్రేక్షకులు మనసులు మార్చుకుని థియేటర్కి వెళ్ళటం మానేశారా? రాయన్ వచ్చి ఎంతో కాలం కాదు కదా, ఈ మధ్యన వచ్చిన సినిమానే. మరి అట్లా లెక్కలైతే ఉన్నాయండి. మళ్ళీ ఈరోజు వీకెండ్, శనివారం ఆదివారం, రేపు ఆదివారం. ఈరోజు కూడా మార్నింగ్ షోలు అయితే డల్గానే ఉన్నాయి. ఆక్యుపెన్సీ చాలా 50% ఆక్యుపెన్సీనే ఉంది. ఈవినింగ్ 6 నుంచి 5 ఉన్న షోలు అయితే బాగున్నాయి. అదండి. సో ఓవరాల్ గా కుబేర సినిమాలో ఏది లోపం కనిపిస్తుంది, ఎందుకని ఇలా పూర్తి ఆక్యుపెన్సీ తగ్గిపోయిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రివ్యూల పరంగా చూసుకుంటే దాదాపు అన్ని పాజిటివ్ రివ్యూలు వచ్చినాయి. సినిమా బాగుంది అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు కూడా సినిమాలు బాగున్నాయని టాక్ వస్తుంది, జనం వెళ్ళట్లా. చాలా సినిమా పరిస్థితి అదే. కొన్ని కోర్టు లాంటి సినిమాలు ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినాయి. కానీ సంక్రాంతి నుంచి ఇప్పటిదాకా చావా సినిమాకి బ్రహ్మాండ కలెక్షన్లు వచ్చినాయి. దాదాపు ఓవరాల్గా ఆ సినిమాకి 600-700 కోట్లు కలెక్ట్ చేయగలిగింది చావా సినిమా. ఈ సంవత్సరం వచ్చిన వాటిలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా అదే చెప్పాల్సి వస్తుంది. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా దాదాపు 300 కోట్లు వసూలు చేయగలిగింది. మరి ఇంత మల్టీ స్టార్ సినిమా, పాన్ ఇండియా సినిమా, ఇది ఎంత వసూలు చేస్తుంది అంటే ఈ 2 రోజులు కనీసం సాధారణంగా ఫస్ట్ డే రికార్డు పరంగా చూసుకుంటే 100 కోట్లు వచ్చినాయి మా సినిమాకి అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ డే కలెక్షన్లోనే 100 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు అని వేస్తున్నారు పాన్ ఇండియా సినిమాలకి. మరి ఈ రికార్డు ఏంటో అర్థం కావట్లా. మరి దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఈ 3 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అంటే నిన్న 13 కోట్లు వస్తే, ఈ రోజు ఒక 16 కోట్లు వస్తే, రేపు ఒక 20 కోట్లు వస్తే ఖచ్చితంగా కొంతవరకు బాగున్నట్టు లెక్క. అది సోమవారం కానీ తెలియదు మనకి ఈ రోజు రేపు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏమిటనేది. అయితే సాధారణంగా చూసుకుంటే సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత, అది కాక సినిమాకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు తీసుకున్నట్టు పారితోషికాలు ఎంత, మొత్తానికి దీన్ని సెటిల్ చేసే అవకాశం ఉందంటారా? లేదంటే శాటిలైట్ రైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నారా లేదంటే ఏం చెప్తారు? అంటే సినిమాకి బడ్జెట్ 120 కోట్ల బడ్జెట్ అయింది అంటున్నారండి. బిజినెస్ పరంగా చూసుకుంటే 60 కోట్ల వరకు బిజినెస్ జరిగింది అంటున్నారు. 60 కోట్ల బిజినెస్ లో ఇప్పుడు కలెక్షన్ పరంగా చూసుకుంటే 40 కోట్లన్నా వస్తాయో లేదా అనే పరిస్థితి అయితే ఉంది. కనీసం 60 కోట్లకు కవర్ చేయగలిగితే బయ్యర్స్ సేఫ్ అవుతారు. ఇంకా థియేటర్కల్ బిజినెస్ నేను చెప్పేది, ఓటీటీ కానీ శాటిలైట్ కానీ కాకుండా అలా ఉంది. ఇక వీళ్ళు రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే 120 కోట్లలో ధనుష్కి 30 కోట్లు అంటున్నారు. తమిళంలో కొంత షేర్ ఏదో బిజినెస్లో షేర్ ఉందంటున్నారు. అలాగే నాగార్జునకి 15 కోట్లు అంటున్నారు, రష్మికకి 4.5 కోట్లు అని చెప్తున్నారు, శేఖర్ కమ్లకి 5 కోట్లు అంటున్నారు. ఇది ఈ లెక్కల్లో చూసుకుంటే వీళ్ళ రెమ్యునరేషన్లే దాదాపు 120 కోట్లలో సగం రెమ్యునరేషన్ కిందే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా. అయితే మనం చూసుకుంటే కూలీ సినిమాకి సంబంధించి తానే కొనుక్కోవాలని చెప్పి పట్టుబడుతున్నాడు అక్కినేని నాగార్జున అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. కానీ ఈ ప్రయత్నం ఎందుకని కుబేరాకి చేయలేదు అంటే ఇది ముందే ఆశించాడా అక్కినేని నాగార్జున గారు అంటే ఏమంటారు? అంటే
ఆయనది సాధారణంగా ఒక విధంగా చెప్పాలంటే హీరో ధనుషే. ఇప్పుడు ఆయన 30 కోట్లు తీసిన ఈయన సగం తీసుకుంటున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆయన పాత్ర పరిధి మేరకు యాక్సెప్ట్ చేయగలిగారు. మెయిన్ లీడ్ ధనుష్ పాత్ర అనుకుని తగ్గించి చేశారనుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ ఆఫర్స్తో ఏమైనా చేద్దాం అనుకుని తగ్గి ఉండొచ్చు. సినిమా ఎవరికి అందదండి. సినిమా చేసేటప్పుడు ఈ సినిమా ఆడదని కూడా ఎవరికి తెలియదు. నమ్మకాలు ఉండవు. డైరెక్టర్ మీద నమ్మకంతో సినిమా కొనుక్కోవాలి. ఏదో సినిమా థియేటర్లో చూసిన తర్వాత తొలికాప వచ్చిన తర్వాత చూసి కొనుక్కోవాలి తప్పితే మామూలుగా అయితే ఎవరు సాహసం చేయరు ముందే. సాధారణంగా సెట్లు చూసే వాళ్ళకి ఏం డైలాగ్ చెప్పినా కానీ ఆ కథలో ఏంటో డైలాగ్ ఏమో అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి షూటింగ్ దశలో మనకేం తెలియదు. అయితే ఓవరాల్ గా మనం చూసుకుంటే ఏదైతే కూలీకి ఎలాగ ఇప్పుడే ముందే గెస్ట్ చేశారు, కూలీకి అయితే ముందే కొనుక్కోవాలని చెప్పి ఆతృత పడుతున్నారు నాగార్జున గారు అనుకుంటున్నాం. సో కుబేరాకి కూలీకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? అది క్రేజీ ప్రాజెక్ట్ అండి. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్ మీద ఒక నమ్మకం కావచ్చు. ప్రాజెక్ట్ మీద క్రేజ్ ఉంది. రజనీకాంత్ స్టార్డమ్ మంచి లైమ్ లైట్లో ఉన్న హీరోగా చెప్పాలి. అలాగే ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ అంతకుముందు చేసిన బిజినెస్లు కానీ లోకేష్ కనకరాజ్ సినిమాలో చేసిన బిజినెస్లు కానీ ఇవన్నీ కౌంట్ అవుతాయి. శేఖర్ కమల్ గారు ఫస్ట్ టైం పాన్ ఇండియా దాంట్లో అడుగు పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సినిమాలో ఇదే రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు. శేఖర్ కమల్ సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు ఏదంటే ఇదే అని చెప్పాలి. సో ఓవరాల్ గా సినిమా పరిస్థితి రానున్న రోజుల్లో ఈ వీకెండ్ కావచ్చు లేదంటే వచ్చే వారం వరకు కూడా పెద్ద సినిమాలు పెద్దగా ఏం కనిపించడం లేదు. సో దీనికి ఫ్యూచర్ ఉంటుందా లేదంటే అని చెప్తారు? అంటే సినిమాలు లేకుండా ఉండి ఈ వారం ఆడించగలిగితే ఖచ్చితంగా మరి కన్నప్ప పరిస్థితి మరి ముందు కన్నప్ప ఉంది. వీళ్ళు ముందుకెళ్దామంటే కన్నప్ప ఈ వచ్చే వారం కన్నప్ప రిలీజ్ అయిపోతుంది. 27వ తారీఖుని కన్నప్ప వచ్చేస్తుంది. మరి కన్నప్ప పరిస్థితిని బట్టి దీనికి ఆధారపడి ఉంటుందండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్ కావచ్చు లేదా వీకెండ్ కలెక్షన్స్ కావచ్చు ఎలా ఉండబోతుంది కుబేరా అంటే నిజంగా కొంత నిరాశపరుస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.